కాంగ్రెస్ చేసిన తప్పిదాలు మెట్రో విస్తరణకు శాపంగా మారుతున్నాయని విమర్శలు వెలువెత్తుతున్నాయి. రద్దీ లేని ప్రాంతాలను ఎంపిక చేసుకుని మెట్రోను పరుగులు పెట్టిస్తామని చెప్పడం విడ్డూరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే విషయంలో ప్రతిపాదిత మార్గాల్లో ప్రయాణికుల రద్దీ ఎలా ఉందని కేంద్రం వేసిన సూటి ప్రశ్నలకు రాష్ట్ర సర్కారు, మెట్రో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. రేవంత్ సర్కార్ తీరు నగర మెట్రో విస్తరణకు శాపంగా తయారైంది. జనమే లేని చోటుకు మెట్రోను తీసుకెళ్తామంటున్న ప్రభుత్వ నిర్ణయంపై కేంద్రం అనుమానం వ్యక్తం చేస్తోంది. రెండో దశ విస్తరణ పేరిట నగరంలో 162.4 కిలోమీటర్ల మెట్రోను నిర్మిస్తామని, దీనికి సంబంధించి 45,000 కోట్ల రూపాయల నిధులివ్వాలని రాష్ట్ర సర్కార్ కేంద్రాన్ని కోరింది. దాంతో అసలు నిత్యం ఎంతమంది రాకపోకలు సాగిస్తున్నారంటూ కేంద్రం అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేని పరిస్థితి ప్రభుత్వానిది. నిర్మాణపరంగా ఏమాత్రం గిట్టుబాటు కాని మార్గాల్ని ఎంపిక చేసి మెట్రో నిర్మించాలనే అత్యుత్సాహం నగర మెట్రో విస్తరణకు అడ్డంకిగా మారుతుందనే విమర్శలు వస్తున్నాయి. నార్త్ సిటీ రాయదుర్గం నుంచి ఎయిర్పోర్టు మీదుగా మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వమే ప్రణాళికలు రూపొందించి ఆయా మార్గాల్లో అధ్యయనం చేసింది. కానీ వాటన్నింటినీ పక్కన పెట్టిన రేవంత్ సర్కార్ రద్దీ లేని, నగరమే లేని ఫ్యూచర్ సిటీకి శంషాబాద్ నుంచి మెట్రోను తీసుకెళ్తామంటూ చెప్పడంతో కేంద్రమే నివ్వెరబోతున్నది. ఏదైనా ఒక మార్గంలో కనీసం రోజుకు 2.5 లక్షల నుంచి 3 లక్షల మందికి పైగా రాకపోకలు సాగిస్తేనే మెట్రో నిర్మాణానికి అనువుగా ఉంటుందని నిపుణుల అంచనా. దేశవ్యాప్తంగా ఇదే తరహాలో మెట్రో నిర్మాణం సాగుతున్నది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంపిక చేసిన ప్రాంతాలు శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీ, రాయదుర్గం నుంచి కోకాపేట్, నియోపోలిస్, జేబీఎస్ నుంచి షామీర్పేట్ మార్గాల్లో 50,000 మంది కూడా రాకపోకలు సాగించడం లేదని ప్యాసింజర్ లోడ్పై చేసిన అధ్యయనాల్లోనే తేలింది. ఇందులో ముఖ్యంగా నగరమే లేని ప్రాంతంగా జనసంచారమే కనిపించని ఫోర్త్ సిటీపై ఉన్న అత్యాశతో రియల్ ఎస్టేట్ వంటి ఇతర ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతంలో మెట్రో మార్గానికి కాంగ్రెస్ సర్కార్ స్కెచ్ వేసిందని విమర్శలున్నాయి. అసలు రద్దీ లేని ప్రాంతాలకు మెట్రో మార్గాల్ని ఎంపిక చేయడం వెనుక ఉన్న మతలబేమిటనేది ఇప్పుడొక అంతుచిక్కని అంశంగా మారిందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. లక్షలాది మంది ప్రయాణికులు సులభంగా, సౌకర్యంగా ఐటీ కారిడార్ మీదుగా ఎయిర్పోర్టుకు చేరుకునే వెసులుబాటుతో బీఆర్ఎస్ ప్రభుత్వం రాయదుర్గం ఎయిర్పోర్టు మెట్రో మార్గాన్ని ప్రతిపాదించింది. అత్యంత కీలకమైన నార్త్ సిటీలోని ప్యారడైజ్ నుంచి మేడ్చల్ మెట్రో మార్గానికి ప్రణాళికలు రచించింది. ఈ మార్గంలో మెట్రో నిర్మాణంతో కోర్ సిటీ నుంచి ఇండస్ట్రియల్ కారిడార్ మేడ్చల్ వరకు రాకపోకలు పెరుగుతాయని అంచనా వేసింది. కానీ వాటన్నింటినీ రేవంత్ రెడ్డి రద్దు చేశారు. కోర్ సిటీ నుంచి మేడ్చల్, రాయదుర్గం, శంషాబాద్ మార్గాల్లో రోజుకు 6 లక్షల మందికి పైగా రాకపోకలు సాగిస్తుంటారు. కానీ అలాంటి ప్రాంతాలకు మెట్రో రద్దు చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా నిర్మాణమే జరగని ఫ్యూచర్ సిటీకి మెట్రో నిర్మిస్తామంటూ చెప్పుకొస్తున్నది. లోపభూయిష్టమైన డిపిఆర్ హైదరాబాద్ మెట్రో భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ సర్కార్ పంపిన అసంబద్ధ ప్రతిపాదనలపై కేంద్రం సంధించిన ప్రశ్నలతో రాష్ట్ర అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారని తెలుస్తున్నది. ఇక మెట్రో విస్తరణ ఇప్పట్లో జరిగే అవకాశమే కనిపించడం లేదని ప్రభుత్వ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతున్నది.